మోర్ US బేస్డ్ e-learning ప్లాట్ఫామ్. మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన మేరకు గృహజ్యోతి పథకం అమలుకు మార్గదర్శకాలు సిద్ధమయ్యాయి. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకం అమలుకు ముహూర్తం ఖరారైంది. ఈ మేరకు విద్యుత్ శాఖ అధికారులు మార్గదర్శకాలు రూపొందించినట్లు సమాచారం. నెలవారీ ఉచితంగా అనుమతించే వినియోగం ఫ్రీ మంత్లీ ఎలిజిబుల్ కన్సంప్షన్ పేరిట విద్యుత్ పథకం అమలు చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. గృహజ్యోతి పథకాన్ని మార్చి 1 నుంచి అమలు చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇందుకు మార్గదర్శకాలను ప్రభుత్వం సిద్ధం చేసింది. 200 యూనిట్ల ఉచిత విద్యుత్తుకు షరతులు వర్తించనున్నట్లు తెలుస్తోంది. నెలవారీ ఉచితంగా అనుమతించే వినియోగం ఫ్రీ మంత్లీ ఎలిజిబుల్ కన్సంప్షన్ పేరిట ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేయనున్నట్టు తెలుస్తోంది. గత ఆర్థిక సంవత్సరం అంటే 2022-23లో నెలకు సగటున వాడిన విద్యుత్తుకు అదనంగా 10% విద్యుత్తును మాత్రమే గృహజ్యోతి పథకం కింద ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేయనుంది. నెలకు 200 యూనిట్ల గరిష్ట పరిమితికి లోబడి ఈ పథకం అమలు కానుంది. 2022-23లో సగటున నెలకు 200 యూనిట్లకు మించి విద్యుత్ వాడినట్లయితే ఈ పథకం వర్తించదు. వార్షిక విద్యుత్ వినియోగం 2400 యూనిట్లు మించిన వినియోగదారులు ఈ పథకానికి అర్హులు కారని తెలుస్తోంది. ఇక నెలకు అనుమతించిన పరిమితి మేరకు ఉచిత విద్యుత్తును వాడిన వినియోగదారులకు జీరో బిల్లును జారీ చేయనున్నారు. అంటే వీరు ఎలాంటి చెల్లింపులు చేయాల్సిన అవసరం ఉండదు. వినియోగం అనుమతించిన పరిమితికి మించిన గరిష్ట పరిమితి 200 యూనిట్ల లోపే వాడకం ఉండాలి. ఇప్పుడు కూడా అదనంగా వాడిన విద్యుత్తుకు సంబంధించిన బిల్లును సంబంధిత టారిఫ్ స్లాబ్ ప్రకారం జారీ చేస్తారు. ఒకవేళ నెల వినియోగం 200 యూనిట్లకు మించితే మాత్రం వాడిన మొత్తం కరెంటుకు బిల్లును యథాతథంగా జారీ చేస్తారు. ఎలాంటి ఉచితం వర్తించదు. ఈ పథకం కింద తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబం గృహ అవసరాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ వాడుకోవడానికి అర్హత కలిగి ఉంటుంది. ప్రజాపాలన దరఖాస్తుల ఆధారంగా పరిశీలిస్తే 34,59,585 మంది మాత్రమే రేషన్ కార్డుతో గృహజ్యోతికి దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పుడు వారికే సబ్సిడీ వర్తించనుంది. అయితే దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.